శ్రీమాతః గోత్రాలు మీరు చదువుకోండి, మీ పిల్లల పేర్లు చదువుకోండి, ఒకసారి కళ్ళు మూసుకొని అందరూ చదువుకోండి. మీ పిల్లల పేర్లు, మీ వారి పేరు, మీ వారు శ్రీమతి పేరు. అఖండ ధనయోగ సిద్ధ్యర్థం ప్రాప్త్యర్థం ఉన్నత విద్య అభివృద్ధ్యర్థం సిద్ధ్యర్థం ప్రాప్త్యర్థం వ్యవసాయ సంబంధిత దినదిన ప్రవర్ధమాన అభివృద్ధ్యర్థం సిద్ధ్యర్థం ప్రాప్త్యర్థం ఆయు ఆరోగ్య అభివృద్ధ్యర్థం సిద్ధ్యర్థం ప్రాప్త్యర్థం నవగ్రహ ఆనుకూల్యత సిద్ధ్యర్థం ప్రాప్త్యర్థం నవగ్రహ అధిదేవత ఆనుకూల్యత సిద్ధ్యర్థం ప్రాప్త్యర్థం నవగ్రహ ప్రత్యర్థి దేవత ఆనుకూల్యత సిద్ధ్యర్థం ప్రాప్త్యర్థం ఇష్టదేవత గ్రామదేవత సద్గురు సాయినాథ దేవత అనుగ్రహత కరుణ కటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం. దేవుడి పైన చల్లి కొంత నీళ్లు కింద వదలండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. మధుపర్గం సమర్పయామి. మీకు అట్టి పుళ్ళు వేసి ఉంటారు కదా, అట్టి ఒడ్ల మీద ఊరికి అట్టి నీళ్లు చల్లి వదిలేసేయండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. స్నానం సమర్పయామి. స్వామికి స్నానం చేసి ఆ నీళ్లు మీ తలపై కొద్దిగా చల్లుకోండి, కొద్దిగా మీ మీద చల్లుకోండి. అయిందమ్మా. ఓం శ్రీ సాయినాథాయ నమః. వస్త్రం అక్షతాన్ సమర్పయామి. అక్షంతలు వేయండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఉపవేతం అక్షతాన్ సమర్పయామి. అక్షంతలు వేయండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. గంధం ధారయామి. గంధస్య పరిహరిద్రా కుంకుమా సమర్పయామి. కొద్దిగా గంధము కొద్ది కుంకుమ ఉంటే ఓం శ్రీ సాయినాథాయ నమః. అక్షతాన్ సమర్పయామి. అక్షంతలు చల్లండి. ఇప్పుడు పుష్పాలుంటే పుష్పాలు చేతిలోకి తీసుకోండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. పుష్పాన్ని పూజయామి. మీ చేతిలో పెట్టుకోండి పుష్పాలు కొద్దిగా. శ్రీ సాయి లోకనాథాయ నమః. ఓం శ్రీ సాయి పావనానదాయ నమః. ఓం శ్రీ సాయి అమృతాంశువే నమః. ఓం శ్రీ సాయి భాస్కర ప్రభాయ నమః. ఓం శ్రీ సాయి బ్రహ్మచర్య తపస్య సువ్రతాయ నమః. ఓం శ్రీ సాయి సత్యధర్మ పరాయణాయ నమః. ఓం శ్రీ సాయి సిద్ధేశ్వరాయ నమః. ఓం శ్రీ సాయి శుద్ధ సంకల్పాయ నమః. ఓం శ్రీ సాయి యోగేశ్వరాయ నమః. ఓం శ్రీ సాయి భగవతే నమః. ఓం శ్రీ సాయి భక్తవత్సలాయ నమః. ఓం శ్రీ సాయి సత్పురుషాయ నమః. ఓం శ్రీ సాయి పురుషోత్తమాయ నమః. ఓం శ్రీ సాయి సత్యతత్వబోధకాయ నమః. ఓం శ్రీ సాయి కామాది సర్వ అజ్ఞానధ్వంసినే నమః. ఓం శ్రీ సాయి అభేదానందానంద ప్రభాయ నమః. ఓం శ్రీ సాయి సర్వమత సమ్మతాయ నమః. ముగ్గురు రోజులు మాత్రం పోపట్రాదు. ఎవరు నడిచినారా? తులసిని పూజించే వాళ్ళ జోలి. ఎవరినారా? గోవుని పూజించే వాళ్ళ జోలి. మూడోది, నాయన నువ్వు అస్సలు మంచి అయిపోతావు, సద్గురు సేవ చేసే వాళ్ళ జోలికి అస్సలు బాబా అక్కడ ఉండకూడదు అంటాడు. ఏం చెప్తాడు? కన్య ఏమి చెప్తాడా? సద్గురు సేవ చేసే వాళ్ళు కానీ అసలు బాబా అక్కడ ఉండకూడదు, నువ్వు చచ్చిపోతావు అని చెప్తాడు. అందుకని సద్గురు సేవ చేసేవాళ్ళు గొప్పోళ్ళు. మన కర్మంతా నశించుకోండి, మన పాపాలన్నీ హరించుకోబడ్డాయి. హర హర మహాదేవ శంభో. హర అంటే హరించడమే, హరినారాయణ అంటే మనలో ఉన్నాయన్నే హరించడమే. సాయినాథం రూసుడే సాయి.
దీనికేం తిరగలేదు. మీకు పోయేటప్పుడు నేను ఒక ఫోటో చూపిస్తా, మీరే నమ్మతారో నమ్మరో మీరు చూడండి. రైట్. ఇప్పుడు ఏం చెప్పాలి మనం? ఓం రామ్ దత్తాత్రేయాయ నమో నమః అనుకోండి, దత్తాత్రేయాయ నమః అనుకోండి, ఏదైనా అనుకోండి. రైట్. ఈ అవకాశం ఈ గుడిపాడు సాయి స్వరూపులు ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే దీని ఫలితం ఒక 2 నిమిషాలు చెప్తున్నాను. అందుకంటే పెళ్లి కావాల్సిన 5-6 సార్లు సాయి సత్యరూపం చేయించారు. ఈరోజు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారంటే హై స్థాయిలో ఉన్నారు. కాబట్టి దేని ఫలితం? సాయి సత్యవ్రత ఫలితం. అలాగే నేను గొప్ప చెప్పుకున్నాను మాత్రం అనుకోకండి. కల్లా ఆస్ట్రేలియాలో కూడా సాయి సత్యవ్రతం చేయించారు. అక్కడ కూడా భగవంతుడు ఇచ్చాడు. ఈరోజు గుడిపాడులో ఇచ్చారు. ఇది ఒక అద్భుతమైన రోజు, ఆనందమైన రోజు. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే సచిదానంద సమేత సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. దత్తాత్రేయ సాయినాథ్ మహారాజ్ కీ జై. నాగ సాయినాథ్ మహారాజ్ కీ జై. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భక్తి. ఏడ కొట్టుకో పక్కన కొట్టేసుకోండి.